రుచి చూస్తే అద్భుతం, ఆరోగ్యం విషయంలో అమృతం. ఇదే కాబోలు మన పూర్వీకుల బలానికి అసలు రహస్యం. అందుకేనేమో ముసలితనంలో కూడా వాళ్ళు గట్టిగా ఉండేది. ఎందుకంటే వారు తిన్నది అన్నం కాదు, ఎనర్జీనిచ్చే ఈ చిరుధాన్యాలు. నిజంగా ఈ రోజుల్లో మనం సంపాదించుకునే వెలకట్టలేని ఆస్తి ఏదైనా ఉందంటే మాత్రం అది మన ఆరోగ్యకరమైన ఆహారమే. మరి ఈ క్రిస్పీ మిల్లెట్ దోస ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టీ గ్లాస్ చొప్పున కొర్రలు, సామలు, అరికలు, రాగులు, అలాగే వీటితో పాటు 1 టీ గ్లాస్ మినపప్పు, 1 టీ గ్లాస్ పెసర్లు, ఇక ఇందులోకి హాఫ్ టీ గ్లాస్ వరకు కాబోలి శనగలు, 2 రకాల రాజ్మాలు కూడా తీసుకున్నాను. హబ్బ, చూసారా ఒక హెల్దీ ప్రోటీన్ బౌల్ ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇక దీన్ని మంచిగా ఒక 2-3 సార్లు నీట్ గా వాష్ చేసేసుకొని వాటర్ పోసేసుకొని ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసి పెట్టుకోవాలి. మిల్లెట్స్ నానడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసి పెట్టేసుకోవాలి. ఇక ఎర్లీ మార్నింగ్ దాంట్లో ఉన్న వాటర్ సపరేట్ చేసేసుకొని మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ తగినన్ని వాటర్, కొన్ని సోకుడు వాటర్ అయినా యూస్ చేసేసుకోవచ్చు, అవి యాడ్ చేస్తూ మిక్సీలో మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్ పల్లి చట్నీ. ఒక ప్యాన్ తీసుకొని 1 కప్పు వరకు పల్లీలను తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ ఇలా స్ప్రింకిల్ చేసి వీటితో పాటు ఒక 4 పచ్చిమిర్చిల్ని మధ్యలోకి కట్ చేసి వేసుకొని సన్నని సెగ మీద దోరగా వేయించుకోవాలి. ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొక 2 మినిట్స్ పాటు సోట్ చేసుకొని చల్లారనిచ్చిన తర్వాత దీన్ని అంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకొని 1 స్పూన్ సాల్ట్, అలాగే కొన్ని ఎల్లిపాయలు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవడమే. ఇక లాస్ట్లో తాలింపు కోసమై స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కుదిరితే కరివేపాకు, అలాగే చిటికెడు పసుపు వేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్న దాంట్లో కలిపేసుకోవడమే. అంతే, చిటికెలో మన పల్లి చట్నీ కూడా రెడీ అయిపోతుంది. దీనివల్ల ఒక్కటేమిటి, షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా, రోజంతా నీరసం పోయి యాక్టివ్గా ఉండాలన్నా మిల్లెట్ దోశ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇందులో ఫైబర్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీ టిఫిన్ ప్లేట్లో మిల్లెట్స్ ఉండేలా చూసుకోండి. అలాగే